హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో పీసీఓడి అంటే ఏమిటి, పీసీఓడికి కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే ఏంటో చూద్దాం. ఈ పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవరియన్ డిజార్డర్. ఇది ఆడవారిలో వచ్చేటువంటి ఒక డిజార్డర్. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే రావడం జరుగుతుంది. పెళ్ళైన వారిలో, పెళ్లి కాని వారిలో కూడా ఈ యొక్క డిజార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కండిషన్లో ఇది రావటం అయితే జరుగుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా జరగడం అయితే చూస్తాము. ఇప్పుడు ఈ పీసీఓడికి గల కారణాలు ఏంటని కనుక మనం చూస్తే, అంటే ఈ నీటి బుడగలు రావడానికి గల కారణాలు ఏంటని కనుక మనం చూస్తే, మెయిన్గా జీవన విధానం అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, తీసుకునేటువంటి ఆహారము, తీసుకునేటువంటి పానీయాలు ఎలాంటివి అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎక్కువగా ఈ రోజుల్లో మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఆకలైనప్పుడు, ఇదివరకు పాత రోజుల్లో ఆకలైనప్పుడు ఏదున్నా మనం అన్నం అనేది, లేకపోతే ఫుడ్ అనేది తీసుకునే దగ్గర ఆకలైనప్పుడు తీసుకునేది. ఇప్పుడు టేస్ట్ కోసం ఎక్కువగా తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఒబియసిటీ అంటే బరువు పెరగటం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది అయితే రావటం అయితే జరుగుతుంది. ప్రధానంగా జీవన విధానమే ఈ ప్రాబ్లం రావటానికి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. తీసుకున్నటువంటి ఆహారము ఎలాంటిది, అదేవిధంగా తీసుకుంటున్నటువంటి పానీయాలు, ఎలాంటి డ్రింక్స్ మనం తీసుకుంటున్నాం అనే దాని మీద ఈ యొక్క పీసీఓడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవి ఆ కండిషన్లో పీసీఓడి అనేది అయితే మనకి రావటం అయితే జరుగుతుంది. అందుకోసమే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పీసీఓడి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆడవారిలో. ఈ సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం అవేర్నెస్ వీడియోస్, దీని మీద చాలా ఉంటాయి. ఏ సిచ్యువేషన్లోనైనా, ఎలాంటి పరిస్థితులైనా, దేనికి సంబంధించిందైనా సోషల్ మీడియాలో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అవేర్నెస్ సంబంధించి వీడియోస్ చాలా ఉంటాయి. లైఫ్ స్టైల్కి సంబంధించి, తర్వాత హెల్త్కి సంబంధించి, తర్వాత చాలా వీడియోస్ ఉంటున్నాయి. మనందరం ఏం చేస్తున్నామంటే వాటన్నిటిని చూస్తున్నాం, కానీ దేన్ని కూడా మనం పాటించడం లేదు, చూసి వదిలేస్తూ ఉన్నాం. మనం ఎంత తెలుసుకున్నాము, ఎంత నేర్చుకున్నాము అన్నది కాదు, కానీ ఎంత మనం అప్లై చేసాము, ఎంత మనం పాటిస్తున్నాం అనే దాని మీదనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడంతో సరిపోదు, కానీ దాన్ని పాటించినప్పుడు, అవలంబించినప్పుడు మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు పీసీఓడి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, ప్రధానంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు పుట్టకపోవడం అనేది అయితే జరుగుతుంది. ఇంకా కనుక మనం చూస్తే బరువు పెరగటము, మెడ చుట్టూ నల్లగా అవటము, తర్వాత ముఖం మీద వెంట్రుకలు రావటము, తర్వాత పొట్ట మీద ఎంటికలు రావటము, బట్టతలు రావటం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పిల్లలు పుట్టకపోవటం అనేది అయితే, సంతాన లోపం అనేది అయితే మనం చూడొచ్చు. అయితే ఎందుకు ఈ విధంగా అవుతుంది అని కనుక మనం చూస్తే, యాక్చువల్గా ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ డిజార్డర్ అనేది వీరిలో ఎప్పుడైతే ఈ 2 ఓవరీస్లలో 6 ఎగ్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. అవి క్రమక్రమంగా పెరిగి రిలీజ్ కావాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో, మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ చేసి చూసినప్పుడు ఈచ్ ఓవరీలో 6 ఎగ్స్ ఉండాలి, కానీ 20 లేదా 30 ఎగ్స్ వరకు ఉంటాయి. దీన్నే పాలిసిస్టిక్ ఓవరియన్ డిజార్డర్ అంటారు. ఎక్కువ ఎగ్స్ ఉండటం వల్ల ఎగ్స్ అనేవి పెరగవు, రిలీజ్ కావు. ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్స్ అనేవి పెరగాలి, ఎట్ ద సేమ్ టైం రిలీజ్ అనేవి కావాలి. అప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది.
కాబట్టి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ 20 లేదా 30 ఎగ్స్ ఉండటం వల్ల ఎగ్స్ అనేవి త్వరగా పెరగకపోవటం వల్ల రిలీజ్ కావు. అలా రిలీజ్ కాకపోవటం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావటం అయితే జరుగుతుంది. వాటిని మనం స్కాన్ చేసి చూసినప్పుడు నీటి బుడగల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ నీటి బుడగలో ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అయితే రాదు. సో కాబట్టి ఈ యొక్క నీటి బుడగల సమస్య, ఈ పీసీఓడి సమస్యను మనం అధిగమించాలి అంటే మనం డైటింగ్ తీసుకోవాలి. అదేవిధంగా మన యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. జింక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఇదండి పీసీఓడి గురించి అయితే పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.